శ్రీ గురుభ్యో నమ. శ్రీమాత్రే నమ. మా భక్తి టీవీని ప్రోత్సహిస్తూ ఉన్నటువంటి మా ప్రేక్షకులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాము. ఈ వారం రాశి ఫలితాల గురించి చెప్పుకోవాలి అంటే ముందుగా గ్రహస్థితులు చాలా అద్భుతంగా ఉన్నాయండి. మేషరాశిలో కుజుడు స్వస్థానము, వృషభ రాశిలో రవిచంద్రులు చంద్రుడి ఉచ్చ, అలాగే మిథున రాశిలో బుధుడు స్వస్థానము, ఇక కర్కాటక రాశిలో శుక్రుడితో పాటు ఉన్నటువంటి గురువు గారు ఉచ్చరాశ, కేతు వచ్చేసి సింహరాశి, రాహు గారు వచ్చేసి కుంభరాశి, ఇక శని గారు మీనరాశిలో ఉంటూ ఉండగా వారాంతంలోకి వెళ్ళేటప్పటికి చంద్రుని యొక్క సంచారము సింహరాశిలోకి వచ్చి ఉన్నది, అలాగే రవి గారి యొక్క సంచారము మిథున రాశిలోకి వచ్చి ఉన్నది. ఇక్కడ బుధ ఆదిత్య యోగం ఏర్పడి ఉన్నది. అలాగే 4 గ్రహాల యొక్క ఉనికి చాలా అద్భుతంగా ఉంటూ ఉన్న కారణం చేత, అంటే కుజుడు గాని, చంద్రుడు గాని, బుధుడు గాని, గురువు గారు గాని చాలా అత్యద్భుతంగా ఉన్న కారణం చేత ఈ వారం గ్రహస్థితులు చాలా చాలా ఉపయోగకరమైనటువంటి మేలు జరిగేటటువంటి ఫలితాలను ఇస్తూ ఉన్నాయని చెప్పడంలో ఎటువంటి ఆశ్చర్యము లేదు. అలాగే గురు శుక్రుల కలయిక మంచి ధనయోగాలని ఇస్తూ ఉంటుంది. 2 శుభగ్రహాలు కర్కాటక రాశిలో చంద్ర రాశిలో కలిసేయంటే చంద్రుడు అందరికీ కూడా మిత్రుడే అవడానికి గురువర్గంలోని వారైనప్పటికీ చంద్రుడికి శత్రువులు ఎవరూ లేరు. కాబట్టి ఈ శత్రుక్షేత్రం కాకుండా ఉన్నది మిత్రక్షేత్రంలో గురు శుక్రుల కలయిక చాలా అత్యద్భుతంగా ఉంటూ ఉండగా, రవిచంద్రుల కలయిక ఇక్కడ ఒక పరస్పర విభిన్నమైనటువంటి ఫలితాలను సూచిస్తోంది. రవి గారు చంద్రుడు ఇద్దరు కలిసినప్పుడు చంద్రుని యొక్క కాంతి తగ్గిపోయి రవి యొక్క ప్రభావం ఎక్కువగా ఉంటుంది. కానీ ఇక్కడ చంద్రుడు ఉచ్చలో ఉంటున్న కారణం చేత అది అమావాస్య తిథిని సూచిస్తూ ఉన్నప్పటికీ కూడా చాలా బలమైనటువంటి ప్రభావం ఉంటుంది. ఆ రోజున ఈ ప్రకృతి మీద చాలా అద్భుతమైన ప్రభావం సూచిస్తూ ఉంటుంది అని చెప్పి తెలియచేస్తూ ఉన్నాను. ఇక దృష్టుల విషయానికి వస్తే శని గారి యొక్క తృతీయ దృష్టి రవిచంద్రుల మీద పడుతోంది. మానసికమైనటువంటి అశాంతి కలగడానికి, రక్తానికి సంబంధించిన ఇబ్బందులు, అనారోగ్యం కలగడానికి అవకాశం ఉంది అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. అలాగే గురువు గారి యొక్క నవమ దృష్టి శని గారి మీద పడుతూ ఉన్నందువల్ల శని గారి ఇచ్చేటటువంటి దుష్ట ప్రభావం ఏదైతే ఉందో, ముఖ్యంగా ఏలినాటి శని జరుగుతున్న వారికి చాలా వరకు ఆ ప్రభావం తగ్గిపోతుంది అని చెప్పి కూడా తెలియజేస్తూ ఉన్నాను. వారాంతంలోకి వచ్చేటప్పటికి రవి బుధుల యొక్క కలయిక జరిగి బుధాదిత్య యోగం చాలా అద్భుతమైన కీర్తి ప్రతిష్టల్ని ఇస్తూ ఉండగా, ఇక చంద్రకేతువుల యొక్క కలయిక అనుమానాస్పదమైనటువంటి ఆలోచనలకు దారితీస్తూ ఉంటుంది. ఎవరిని ఒక పట్టాన నమ్మేటటువంటి పరిస్థితి ఉండదు. ఆ చంద్రకేతువుల యొక్క కలయిక ఫలితమే అంత. కాబట్టి కొంచెం ప్రతివారు కూడా, అది రాశితో సంబంధం లేదు, నక్షత్రంతో సంబంధం లేదు, ప్రతి మనిషి కూడా మనం ఏదైనా ఒక ఆలోచన చేస్తున్నామా అంటే ఈ ఆలోచన సరైనదైనా, కొద్ది రోజులు వేచి ఉందామా అనేటటువంటి ఆలోచనలోకి వెళ్ళండి. వెంటనే నిర్ణయాలు తీసుకోకండి అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. ఇక 14 జూన్ నుంచి 20 జూన్ వరకు గల కాలానికి గ్రహస్థితులు ఈ విధంగా ఉన్నాయి అని చెప్పి మనం ఇప్పుడు చెప్పుకుంటూ ఉన్నాం కదా. రాశుల ఫలితాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం. మకర రాశి వారికి ఈ వారం రోజుల కాలాన్ని ఒక్కసారి మనం పరిశీలించినట్టయితే 3 గ్రహాల యొక్క ఉనికి చాలా బాగుంది అని చెప్పచ్చు. 3ఏనా అని మీరు అంత నీరసించిపో అవసరం లేదు. తృతీయంలో శని గారి యొక్క స్థితి గాని, సప్తమంలో గురువు గారి యొక్క స్థితి గాని చాలా అత్యద్భుతంగా ఉన్నాయండి. ఈ 2 గ్రహాలు చాలు చాలా వరకు మీకు మంచి శుభ ఫలితాలే ఉంటాయి అని చెప్పడానికి. అయితే షష్ఠ స్థానంలో ఉన్నటువంటి బుధుని యొక్క సంచారము కూడా చాలా మేలు చేస్తుంది. 6వ స్థానాధిపతి 6వ స్థానంలోనే ఉండడం కూడా అద్భుతమైన యోగమే. ఇక్కడ తృతీయంలో శని గారు ఇచ్చేటటువంటి ఫలితాలు, సప్తమంలో గురువు గారు ఇచ్చేటటువంటి ఫలితాలు మకర రాశి వారికి వెనక్కి తిరిగి చూసుకోవలసిన అవసరం లేని విధంగా ఉన్నాయి. శుభకార్యాల పరంపర ఉంటుంది. అలాగే కుటుంబ జీవితం బాగుంటుంది. అన్నదమ్ముల సహాయ సహకారాలు బాగుంటాయి. మాతృవర్గ రీత్యా బాగుంటుంది. సంతాన రీత్యా కూడా అనుకూలమైనటువంటి కాలము. భార్యాభర్తల అన్యోన్యత చాలా వరకు వృద్ధి చెందుతూ వెళ్తుంది. కోపతాపాలన్నీ తగ్గిపోయి ఏదైనా విడాకులకు వెళ్ళిపోదాం అనుకున్న వాళ్ళు కూడా వెనక్కి వచ్చేస్తారు, అవి విరమించుకుంటారు. పబ్లిక్ రిలేషన్స్ బాగుంటాయి.
రాజకీయ నాయకులకి బాగుంటుంది, సన్మాన సత్కారాలు అందుకోవడానికి అనుకూలంగా ఉంటారు. పబ్లిక్ రిలేషన్ విషయంలో పూర్వం మిమ్మల్ని నిరసించిన వారు, ఎవరన్నా అపవాదు వేసిన వారు పశ్చాత్తాపపడి మళ్ళీ తిరిగి మిత్రత్వాన్ని కొనసాగించుకుంటాము అని మిమ్మల్ని అడుగుతారు. దూర ప్రాంత ప్రయాణాల విషయంలో బాగుంది, శుభకార్యాల విషయంలో బాగుంది, ధన ఆదాయ విషయంలో బాగుంది. ఇన్ని రకాల లాభాలు, ఊహించని విధంగా ధన లాభాలు ఉన్నాయి. ఇవన్నీ కూడా మీ మానసికమైనటువంటి సంతోషానికి కారణమవుతూ ఉంటాయి. కుటుంబ జీవితంలో అన్యోన్యత ఉంటుంది. మాట్లాడే విషయంలో జాగ్రత్తగా ఉండాలి, లేదా మాట్లాడే విషయంలో చాలా వరకు మీ మాట చలామణి అవుతుంది. కుటుంబ జీవితంలో జాగ్రత్తగా ఉండాలి. ఈ రెండు విషయాలలోనూ పరస్పర విరుద్ధమైనటువంటి భావం కనిపిస్తోంది కాబట్టి ఒకటి చాలా జాగ్రత్తగా ఉండాలి, ఒకదాని విషయంలో మీకు చాలా పేరు వస్తుంది. ఇది చెప్పదగ్గ సూచనగా తెలియజేస్తున్నాను. విజయావకాశాలు ఉన్నాయి. కష్టపడి పని చేసినటువంటి మీ ప్రతిభా పాటవాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఇనుమడిస్తాయి. కష్టపడ్డారు, ప్రతిభ చూపించారు, అద్భుతమైన ఫలితాలు మీ సొంతం. ఇవన్నీ కూడా చాలా చెప్పదగినటువంటి సూచనలుగా తెలియచేస్తూ ఉన్నాను. కార్మికులు, కర్షకులు, నేత పనివారు, చేతి వృత్తుల వారు ఇచ్చేది వారందరూ ఇంకొంచెం కష్టపడాల్సినటువంటి పరిస్థితి. అయితే కష్టానికి తగిన ఫలితాలైతే ఖచ్చితంగా వస్తాయి అని చెప్పి తెలియచెప్తూ ఉన్నాను. పిత్రార్జితాలు కూడా చేతికి వచ్చేటటువంటి పరిస్థితి కనిపిస్తోంది. వారాంతంలోకి వెళ్ళేటప్పటికీ రవి గారి యొక్క స్థితి సంచారము కూడా బుధునితో పాటుగా కలిసి షష్టంలో బుధాదిత్య యోగం ఇస్తోంది. ఇది మీరు ఎంత కష్టపడుతూ ఉన్నారో దానికి అంతకంతకీ కీర్తి ప్రతిష్టలు వచ్చేటటువంటి పరిస్థితి, ధన ఆదాయం పెరిగేటటువంటి పరిస్థితి, రుణభారాలు తగ్గేటటువంటి పరిస్థితి, కొత్త రుణాలు దొరికేటటువంటి పరిస్థితి, ఇవన్నీ కూడా చాలా చాలా అద్భుతమైన ఫలితాలను ఇస్తూ మీకు మరింత మానసికమైన తృప్తిని ఇస్తున్నాయి అని చెప్పి తెలియజేయడం జరుగుతుంది. శివారాధన చెయ్యండి, మరింత అద్భుతంగా ఉంటుంది అని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదని సూచన చేస్తూ శుభం. ఈ రాశివారు నవగ్రహ ధ్యాన శ్లోకం అయినటువంటి ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురు శుక్ర శనిభ్యశ్చ రాహవే కేతవే నమః అనే మంత్రాన్ని ప్రతినిత్యము పఠించడం ద్వారా లేదా వినడం ద్వారా మీకు మరింత మేలు జరుగుతుంది. అలాగే మీ మనస్సంకల్పం ఏదైతే ఉందో అది సిద్ధించే అవకాశం ఉన్నది.